హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో పునర్నిర్మాణం జరిగిన శ్రీ శ్రీ పార్వతీ సమేత కోటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట. ఈ కోటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కాకుండా ఇంకా మిగిలిన ఉప దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది. ఈ కార్యక్రమం మార్చి 2వ తారీఖున మధ్యాహ్నం 11:20 చాలా అంగరంగ వైభవంగా అయితే మా ఊర్లో జరిగింది. చాలా కన్నుల పండుగగా ఈ కార్యక్రమం అయితే జరిగింది. ఇంత కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని నేను మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా చెప్పండి. అందుకే ఫుల్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద ఉంటుంది. తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేసి పూర్తిగా వీడియో చూడండి. ఎంతో కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మీరు కూడా మిస్ చేయకుండా పూర్తిగా చూసేయండి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మా ఊరు మొత్తం కూడా ఈ కార్యక్రమం చూడడానికి అయితే తరలి వచ్చిందండి. అన్ని విగ్రహాల ప్రతిష్టలు, అలాగే ఆలయ శిఖర ప్రతిష్ట ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. ఊరిలో కొత్తగా ధ్వజస్తంభం అలాగే ఆలయం నిర్మాణం జరిగింది కాబట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆడపడుచులకైతే ఇంటికి పిలుచుకొని బట్టలు కూడా పెట్టుకున్నారు. ఆ బట్టలు పెట్టే కార్యక్రమంతో పాటుగా ఈ విగ్రహ ప్రతిష్ఠ అంతా కూడా ఎలాగా జరిగింది అనేది ఆ వీడియోలో ఉంటుంది. అలాగే భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందండి. ప్రతిదీ కూడా ఆ వీడియోలో ఉంటుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు చూడలేము కదండి. గుడి నిర్మాణం అంటే ఒక 20-30 సంవత్సరాలు మళ్ళీ చేసేది కాదు, కొన్ని తరాల తర్వాత మాత్రమే మళ్ళీ చేస్తారు. అలాంటిది ఇప్పుడు మేమున్న ఈ తరంలో ఈ గుడి నిర్మాణం జరిగిందంటే మాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇంత మహత్కర కార్యక్రమాన్ని మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి. ఫుల్ వీడియో లింక్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.